ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే ఏఎల్పీకి సంబంధించిన అయితే రావడం జరిగింది. దీనిలో ఏఎల్పీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే దీంట్లో చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్సీసీఎన్ నెంబర్ 01/2024 సంబంధించినటువంటి నోటీస్ ఇది వచ్చేసరికి ఓన్లీ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. దీంట్లో టెక్నీషియన్స్ లేవు, కేవలం అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి అనమాట. సో దానికి సంబంధించి ఇది వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 21/1/2024, క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 19/2/2024. తర్వాత డేట్ ఆఫ్ మల్టిప్లికేషన్ విండోస్. సో ఇది అవసరం లేదు, మనకి పేమెంట్కి సంబంధించింది. తర్వాత వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్, తర్వాత లెవెల్ 2 999. తర్వాత వచ్చేసరికి A1 మెడికల్ ఉంటుంది. 18 to 30 years అనేది ఏజ్ అయితే ఉంటుంది అనమాట, ఏజ్ లిమిట్ అయితే. సో ఇది పక్కన పెడితే ఇంకా మనకి ఇది రెగ్యులర్గా ఉండే డేటా. ఇక దీంట్లో క్లియర్గా మనకి ఏమి ఇచ్చాడంటే, సో మేబీ మెయిన్ నోటిఫికేషన్ ఏమైనా పెరుగుతున్నాయి ఉద్యోగాలు అనుకుంటే, బట్ అలాంటిది ఏమీ లేదు. దీంట్లో 5,696 వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి అని చెప్పేసి అని దీంట్లో అయితే మనకి క్లియర్ కట్గా అయితే ఇవ్వటం అయితే జరిగింది. అలాగే తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించేసరికి మనకి క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రొజెక్ట్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే ఈ ఫైనలిస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్ కనుక ప్రాపర్గా లేదు అంటే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయొద్దని చెప్పేసి అని చాలా క్లియర్గా దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే అంతకుముందు ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైతే ఏ బోర్డు అయితే చూస్ చేసుకుంటారో ఆ బోర్డులోనే మీకు మీ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు అయితే క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అవసరం లేదు. తర్వాత నెగిటివ్ మార్కింగ్ గురించి కూడా దీంట్లో ఇచ్చేసాడు. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పేసి అని, అంటే 3 క్వశ్చన్లు తప్పు కనుక పెడితే 1 మార్క్ అయితే మనకి తీసేయడం జరుగుతుంది మనకు వచ్చిన మార్కుల్లో నుంచి. అంటే 1/3 అనేది దీంట్లో మనకి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాండ్ ఐటమ్స్, సో ఇది అవసరం లేదు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత వచ్చేసరికి A1 మెడికల్ ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్స్. తర్వాత వచ్చేసరికి 6/6, అలాగే 6/6 మనకి సైట్ అయితే ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. అలాగే వితౌట్ గ్లాస్ విత్ ఫాగ్ ఇన్ టెస్ట్, అంటే మనకి ఈ నువ్వు పొగలో ఉన్నా సరే, దేంట్లో ఉన్నా సరే, మంచులో ఉన్నా సరే కూడా నీకు చాలా క్లియర్గా 6/6 నీకు కనిపించే విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నియర్ విజన్ వచ్చేసరికి 0.6 వితౌట్ గ్లాసెస్ అంటే 0.6 కంటే తక్కువ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆర్ విజన్, తర్వాత వచ్చేసరికి నైట్ విజన్, తర్వాత మెసోఫిక్ విజన్ ఈటీసీ. సో ఏది అంటే పర్టికులర్గా A1 అనేసరికి ఏంటంటే అన్నీ కూడా 100% ఉండాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మెడికల్ అయితే క్వాలిఫై ఉంటుందని చెప్పేసి అని క్లియర్గా ఇచ్చాడు. దానిలో కూడా ఓన్లీ మనకి కళ్ళకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మామూలుగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు, కానీ SC/STకి వచ్చేసరికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, అలాగే OBCకి వచ్చేసరికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేశాడు. తర్వాత సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 3 సంవత్సరాలు, అలాగే OBC వచ్చేసరికి 6 సంవత్సరాలు, SC/ST వచ్చేసరికి 8 సంవత్సరాలు అనమాట. తర్వాత హూ వాజ్ గ్రూప్ C ఆర్ గ్రూప్ డి రైల్వే ఎంప్లాయీ, ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీ ఉండి మినిమం 3 సంవత్సరాల సర్వీస్ కనుక ఉంటే వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ అండ్ EWSకి 40 years ఆఫ్ ఏజ్ వరకు పెట్టుకోవచ్చు. అలాగే OBCకి వచ్చేసరికి నాన్ క్రిమినల్ ఏర్ వాళ్ళకి 43 years వరకు, అలాగే SC/ST వాళ్ళకి 45 years వరకు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి ఏ ఏజ్లో ఇప్పుడు అప్లై చేసుకోవడం అనేది కూడా డేట్ వైజ్గా కూడా వీళ్ళు క్లియర్గా అయితే ఇచ్చేసారు. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 94/7/2, అలాగే OBC వాళ్ళు వచ్చేసరికి 91/7/2, అలాగే SC/ST వచ్చేసరికి 89/7/2. ఈ డేట్ లోపు వాళ్ళు అందరూ కూడా ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అలాగే SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి 250. అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసరికి 500 రూపాయలు ఫీ అనేది ఉంటుంది. దాంట్లో నుంచి మీకు 400 రూపాయలు రిటర్న్, అంటే ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో సో వాళ్ళందరికీ కూడా 400 రూపాయలు ఈ 400 రూపాయలు అయితే వీళ్ళకి రీఫండ్ అయితే చేస్తామని చెప్పేసి అని వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆఫ్ ఎగ్జామ్ తర్వాత మనకి CBT1 ఎగ్జామ్ వచ్చేసరికి 70 CBT1 ఉంటుంది, అలాగే CBT2 కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు దీంట్లో మనకి క్లియర్గా అయితే ఇచ్చేసారనమాట.
CBT 1 వచ్చేసరికి మొత్తం 75 మార్కులకు ఉంటుంది. దానిలో మ్యాథమెటిక్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. అంటే అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, తర్వాత జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే దీంట్లో ఉంటాయి. దీంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఎప్పుడు కూడా మనకి మినిమం మార్క్స్ అయితే ఉంటుంది. ST వాళ్ళకి మినిమం 25 మార్కులు రావాలి, అలాగే SC వాళ్ళకి మినిమం 30 మార్కులు రావాలి, OBC వాళ్ళకి మినిమం 30% రావాలి, అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళకి మినిమం 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సెకండ్ స్టేజ్లో మనకి పార్ట్ 1, పార్ట్ బి, అంటే పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. సో పార్ట్ ఏకి వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఏదైతే ఇంతకుముందు మనం అయితే సిలబస్ అదేమో సేమ్ అలాగే సిలబస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవి వచ్చేసరికి మనకి పార్ట్ ఏలో ఉంటాయి. తర్వాత పార్ట్ బి వచ్చేసరికి బేస్డ్ ఆన్ మీ సబ్జెక్ట్, అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మీకు పార్ట్ బి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. పార్ట్ ఏకి వచ్చేసరికి 90 నిమిషాలు టైం ఇస్తాడు, 100 క్వశ్చన్స్. పార్ట్ బికి వచ్చేసరికి 60 నిమిషాలు ఇస్తాడు, 75 క్వశ్చన్స్. దీంట్లో మీరు 35% మార్క్స్ తెచ్చుకుంటే చాలు క్వాలిఫై అయిపోతారు. అలాగే పార్ట్ ఏ వచ్చేసరికి మీకు జాబ్ అయితే మెరిట్ అనేది పార్ట్ ఏని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏలో ఎవరికైతే మెరిట్ స్కోర్ వస్తుందో సో వాళ్ళకి వీళ్ళు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి చాలా క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే మెకానికల్. సో ఈ మూడింటికి సంబంధించిన ఆటోమొబైల్, ఈ మూడింటికి 4 సంబంధించినటువంటి ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళకైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ట్రేడ్కి సంబంధించిందైనా సరే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి అని మనకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ఏంటంటే మనకి అదే టెక్నీషియన్ పోస్టులు కూడా ఉంటే వేరే వాళ్ళకు కూడా కొంత ఎలిజిబిలిటీ అయితే ఉండేది, వేరే ఎంపీసీ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు. తర్వాత వచ్చేసరికి అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఏఎల్పీకి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా ఇచ్చాడు. సో ఇదంతా మనం మరొకసారి అయితే డిస్కస్ చేద్దాం. ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేటా అయితే. సో వేకెన్సీ అయితే ఏం పెంచట్లేదు, బట్ వేకెన్సీస్ లిస్ట్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. మన సికింద్రాబాద్ బోర్డు కనుక సంబంధిస్తే మొత్తం టోటల్గా తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 199, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 559. సో చూస్తుంటే సో మనకి తర్వాత వచ్చేసరికి బిలాస్పూర్కి అయితే ఎక్కువ పోస్టులు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో మిగిలినన్నీ కూడా కంపేర్ టు సికింద్రాబాద్ అయితే మిగిలిన పోస్టులన్నీ కూడా తక్కువ పోస్టులే ఉన్నాయి సికింద్రాబాద్. తర్వాత వచ్చేసరికి సిలిగురి, మాల్డా వద్దు. తర్వాత చెన్నై వచ్చేసరికి చెన్నై బోర్డు నుంచి 148 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సదరన్ రైల్వే వాళ్ళకి 148 మాత్రమే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి అజ్మీరు, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు వచ్చేసరికి 473 పోస్టులు ఉన్నాయి. మేబీ కంపేర్ చేసుకుంటే ఈ మూడిట్లో కనుక బెంగళూరు పెట్టుకుంటే కొంచెం కట్ ఆఫ్ అయితే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది బెంగళూరు. సో చెన్నై వచ్చేసరికి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సౌత్ నుంచి ఎలాంటి కాంపిటీషన్ ఉండదు అనుకుంటే మాత్రం హ్యాపీగా చెన్నై పెట్టేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఎక్కడైతే ఉంటుందో కట్ ఆఫ్ మన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోవడం వల్ల కట్ ఆఫ్ అయితే ఎక్కువైపోతుంది. ఒకసారి చూసుకోండి. బెంగళూరు వచ్చేసరికి 473 పోస్టులు, అలాగే తర్వాత చెన్నై వచ్చేసరికి 148 పోస్టులు, సికింద్రాబాద్ వచ్చేసరికి 199 ప్లస్ 599 పోస్టులు. సో అంటే మనకి 758 పోస్టులు అయితే ఉన్నాయి. సో కంపేర్ చేసుకుంటే మిగిలినట్టుకంటే మనకే కొంచెం వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఎక్సెప్ట్ బిలాస్పూర్ని మాత్రం కొంచెం ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి ఇండివిజువల్ క్యాస్ట్కి సంబంధించిన పోస్టులు కూడా దీంట్లో నేను మీకు ఇస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటిది, ఏఎల్పీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మేబీ ఒకవేళ మరొక నోటిఫికేషన్ కనుక ఇస్తే ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ రెండూ కలిపి నోటిఫికేషన్ ఇస్తాడు. సో అప్పుడు ఏమన్నా మనం ఎక్కువ వేకెన్సీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మాత్రం కేవలం 5,696 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏఎల్పీకి సంబంధించినటువంటిది. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మీకు తప్పకుండా దానికి సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.